బరకగా పొడి చేసుకున్నాను. దీన్ని బెండకాయని సన్నగా కట్ చేసి చక్కగా ఫ్రై చేసుకొని దాన్ని వడ్డించుకుంటే కూడా మనకి చాలా రుచిగా ఉంటుంది. కానీ ఇలా చేసుకుంటే అన్నంతో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. కొంచెం కారంగా, కొంచెం ఘాటుగా, హాట్గా మనం చేసేసుకుందాం. బెండకాయని నూనెలో ఫ్రై చేసుకుందాం. మరి నూనె వేడిగా ఉందా లేదా చూసుకుందాం. కొంచెం పర్లేదు, కానీ మనం ఎక్కువ బెండకాయ నూనెలో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నూనె మరీ వేడిగా ఉండి మనం బెండకాయలు ఇలా వేసామనుకోండి, ఆ నూనె అంతా బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎంత కావాలో అంత పోసుకొని ఫ్రై చేసుకుందాం. ఎటువంటి కూరగాయలైనా నూనెలో ఫ్రై చేసుకోవచ్చు, కానీ కొన్ని కూరగాయలు నల్లగా అంటే ఫ్రై అయ్యి కొంచెం ఎక్కువగా ఫ్రై అయిన తర్వాత దాని టేస్ట్ మరింత పెరుగుతుంది. అందులో బెండకాయ ఒకటి, వంకాయ ఒకటి. ఇవి కొంచెం కాల్ చేసుకొని పెరుగుతో కలుపుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బెండకాయ కూడా చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా బెండకాయ ఎర్రగా అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకుందాం. కానీ ఈ బెండకాయ ఎంత ఎర్రగా అయినా నల్లగా ఉన్నా టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. మిగతా బెండకాయలు కూడా వేసి ఫ్రై చేసేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలేది చాలా కొంచెమే. అందుకనే ఇందులో పల్లీలు, నువ్వుల పొడి చూడండి ఎంతెంతనో, అలాగే కారం కూడా మంచి ఎర్రటి కారం వేసుకుంటే బాగుంటుంది. కొబ్బరి, ఇవన్నీ మనకి మసాలాలా తయారవుతుంది. అన్నంలో అలా కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ బెండకాయలంతా ఫ్రై అయిన తర్వాత వాటిని ఎట్లా కుక్ చేసుకోవాలో చూపిస్తాను. మనం బెండకాయ ఎంత చక్కగా ఎర్రగా వేయించుకుంటే మనం చేసుకున్న తర్వాత బయట పెట్టిన 2-3 రోజులు ఈజీగా తినొచ్చు. టేస్టీగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న తేమ అంతా చక్కగా పీల్చేసుకుంది. కానీ దీంట్లో మనం వేసుకునే మసాలానే చాలా ముఖ్యం. సో ఆ మసాలా ఎలా చేయాలో చూద్దాం. బెండకాయ అయితే కరకరలాడుతూ రెడీగా అయిపోయింది. ఇదే నూనె, మనం బెండకాయలు ఫ్రై చేసుకున్న నూనె ఇందులో వేసుకుందాం. అయితే ఇప్పుడు పల్లీల్ని మనం చక్కగా వేయించుకోవాలి. అయితే పల్లీలు నేను బరకగా పొడి చేసుకున్నాను. చాలామంది అయితే హోల్ మొత్తం పల్లీలాగే వేస్తారు. కానీ ఇది మంచిగా అన్నంలో వాటిలో కలుపుకోవడానికి. మన ఆవాలు చిటపట్లాడితే నాకు భలే మంచిగా అనిపిస్తుంది. దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం మంట తగ్గించి కరివేపాకు వేసిన తర్వాత కొంచెం ఇప్పుడు నూనె అంతా పర్ఫెక్ట్గా సెటిల్ అయింది. ఇప్పుడు మనం చేసుకున్న ఈ పల్లీల పొడి మొత్తం ఇందులో వేసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంచెం అంత మాడినా డిష్ అంతా చేదైపోతుంది. అలా కాకుండా చూసుకోవాలి. దీంట్లోనే చిటికెడంత పసుపు కూడా వేసేసుకుందాం. ఈ పల్లీల్ని స్లోగా ఎర్రగా వచ్చేంత వరకు. మీరు ఈ బెండకాయలు చెప్పాను కదా, పెళ్ళిళ్ళు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఈ బెండకాయలు పెడతారు. ఆ బెండకాయల్లో పల్లీలు ఫుల్ మంచిగా ఎర్రగా కాలుస్తారు. కానీ ఇప్పుడు పొడిగా చేసుకున్నాం కాబట్టి దీన్ని ఇలా నూనెలో చక్కగా వేయించుకుందాం. అలా వేయించిన ఈ పల్లీలు మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం కాదు, భలే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, లైట్గా ఎర్రగా అవుతున్నప్పుడు దీంట్లో కొంచెం అంతా నువ్వుల పొడి కూడా వేసేసుకుందాం. ఈ నువ్వుల పొడి కూడా వేసుకొని దీంతో పాటు చక్కగా కలిపేసుకుందాం. దీంట్లో కొబ్బరి పొడి కూడా వేసుకొని కొంచెం జాగ్రత్తగా, ఎందుకు అంటే ఎక్కడ మాడినా మనకి డిష్ పాడైపోతుంది. అందుకని చెప్పి ఇలా స్లోగా వేయించుకుందాం. పల్లీలేమో బరకగా ఉండాలి, నువ్వులు కొంచెం ఎక్కువగా గ్రైండ్ అయినా పర్లేదు. ఇలా కొంచెం నూనెలో ఇలా వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో ఉప్పు కూడా వేసుకొని కరెక్ట్గా తగినంత వేసేసుకుందాం. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉంటేనే దీని టేస్ట్. చూడండి, చుట్టుపక్కల కొంచెం ఎర్రగా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. కొంచెం జాగ్రత్తగా చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కారప్పొడి, అలాగే కొంచెం అంత ధనియాల పొడి కూడా వేసుకొని, ఓహో మంట ఎక్కువ ఉందా, అందుకేనా ఏంటి ఇంత చేస్తున్నా అనుకున్నాను. కానీ ఏముందిలేండి, దీన్ని కొంచెం జాగ్రత్తగా ఈ కారప్పొడి అంతా చక్కగా ఇందులో కలిసేలా ఉండాలి. ఇప్పుడు చూడండి, మన ఎర్రటి మసాలా రెడీ. మనం ముందుగా చేసుకున్న ఈ బెండకాయల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. చక్కగా ఇప్పుడు ఈ పల్లీల పొడి, నువ్వుల పొడి, ఈ బెండకాయ అంతా రెడీ. స్టవ్ కూడా కట్టేసుకొని దీన్ని మంచిగా, ఎందుకు అంటే ఇంత పొగ వస్తుంది, మరి దీన్ని జాగ్రత్తగా అంతా చేసుకొని దీన్ని ఒక ప్లేట్లో తీసేసి పెట్టేసుకోండి. అంతే, డిష్ మనది రెడీ. దీన్ని మీరు ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైనా చక్కగా తీసుకెళ్ళచ్చు. మన ఈ బెండకాయ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది.